హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్ వచ్చేసా. సాటర్డే అప్డేట్స్ తోటి వచ్చేసా. సో వీడియో అంటే వీడియో వస్తుందేంది, వీకేం పని లేదనుకుంటున్నారా? సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త యూట్యూబర్ని కూడా సపోర్ట్ చేయండి. సో ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో నాగమామ ఎవరెవరికి క్లాస్ పీకాడు, ఎవరెవరిని మెచ్చుకున్నాడు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా 13th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో 2 ఎలిమినేషన్ కాబోతున్నారు. అది ఎవరు అనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ నిన్న టికెట్ ఫినాల్ అయినటువంటి కళ్యాణ్ పడాలా తనకు క్రేజ్ సోషల్ మీడియాలో బాగా పెరిగిందా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు కాబోతున్నారు అనేది కూడా దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో ఈ అన్ని వివరాలు మీకు క్లియర్ కట్గా తెలియాలంటే దయచేసి నా వీడియో 5 minutes వీడియో చూడ వరకు చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమానుయల్ అవుతారా అనేది ఈ వీడియో కింద ఒక లైక్ కొట్టి ప్లీజ్ కింద అయితే కామెంట్ పెట్టండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. సాటర్డే రానే వచ్చింది, నాగమామ రానే వచ్చాడు. షూట్ అనేది ఆల్రెడీ బిగ్ బాస్లో స్టార్ట్ అయింది. షూట్ అనేది 10th స్టార్ట్ అయింది. మనకు అప్డేట్స్ కూడా రావడం జరిగింది. సో నేను 100% అప్డేట్స్ ఇవ్వను, ఒక 50% అప్డేట్స్ అయితే ఇస్తాను. ఈరోజు ఎపిసోడ్ చాలా కూల్గా జరుగుతుంది. నాగమామ ఎవరిని ఎక్కువ కోపడ్డా కూడా నవ్వుతూ కోపడతాడు, అది మెయిన్ అప్డేటు. సో మీరు ఈరోజు ఎపిసోడ్ గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి. పెద్ద ఫైర్ అయితే ఏముండదు. ఆల్మోస్ట్ బిగ్ బాస్ ఉన్నటువంటి 8 కంటెస్టెంట్లకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కళ్యాణ్ పడాలకు నాగమామ మళ్ళీ ఒకసారి సెల్యూట్ అయితే కొట్టడం జరిగింది. అది ఎందుకు అంటే కెప్టెన్ అయినప్పుడు సెల్యూట్ కొట్టాడు, ఈరోజు కూడా సెల్యూట్ కొట్టాడు. అది ఎందుకంటే ఫస్ట్ టికెట్ ఫినాలే ఒక కామనర్ అయ్యాడు కాబట్టి, అది కూడా కళ్యాణ్ పడాలి అయ్యాడు కాబట్టి నాగమామ చాలా అంటే చాలా మెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా తనుజను కూడా మెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా సంజన గారు సంచాలకుగా ఫెయిల్ అయ్యారు కదా, దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బర్నీ కళ్యాణ్ పడాలి ఇష్యూ ఉంది కదా, దాని గురించి కూడా క్లారిఫై చేశాడు. అదేవిధంగా రీతు బర్నీ దాని గురించి కూడా క్లారిఫై చేశాడు. అదేవిధంగా రెక్టాంగిల్ షేప్ గురించి కూడా క్లారిఫై చేశారు. అదేవిధంగా డిమాండ్ పవన్ కూడా మెచ్చుకోవడం జరిగింది. సో ఓవరాల్గా బిగ్ బాస్ ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల గురించి నాగార్జున గారు చాలా కూల్గా ఈరోజు అయితే డీల్ చేయడం అయింది. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్ కళ్యాణ్ పడాలకు అలాగే తనుజకు వీళ్ళిద్దరికీ చాలా ప్లస్ కాబోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఎలివేషన్ అనేది భారీగా ఇవ్వడం అయితే జరిగింది. సో అలాగే ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు బ్రో అంటే 100% బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ పెట్టాలా, సింగిల్ ఎలిమినేషన్ పెట్టాలా అనే ఆలోచనలో తికమక అవుతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ మార్నింగ్ తీసుకున్న డిసిషన్ డబుల్ ఎలిమినేషన్ చేద్దామని చెప్పి, మళ్ళీ ఇప్పుడు 1 o'clock తీసుకున్న డిసిషన్ ఏంటంటే సింగిల్ ఎలిమినేషన్ చేద్దామని చెప్పి బిగ్ బాస్ 2 ఏవీలు అయితే తయారు చేయడం జరిగింది. సో బిగ్ బాస్ ఉన్నటువంటి నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్లో తనుజ, సంజన, రితు చౌదరి, డిమాండ్ పవన్, భరణి, సుమన్ శెట్టి ఈ 6 కంటెస్టెంట్లో 5 కంటెస్టెంట్లు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పి మనము వాళ్ళ నామినేషన్లోకి వచ్చినటువంటి మండే రోజు నుంచి నిన్న ఈ రోజు మార్నింగ్ వరకు కూడా కంటిన్యూ మనం చెప్తూనే ఉన్నాము. ఆ 5 మెంబర్స్లో ఎవరైనా ఎలిమినేషన్ కావచ్చు అని చెప్పి మనం అనుకున్న విధంగానే ఆ 5 మెంబర్స్లో 2 ఎలిమినేషన్ కాబోతున్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే 100% సుమన్ శెట్టి గారు, రీతు చౌదరి. ఒకవేళ బిగ్ బాస్ టీమ్ సింగిల్ ఎలిమినేషన్ చేయాలనుకుంటే ఓన్లీ రీతు చౌదరిని ఎలిమినేషన్ చేయబోతున్నారు. బజు ఇంటర్వ్యూలు కూడా సుమన్ శెట్టికి సంబంధించినవి, రీతు చౌదరికి సంబంధించినవి ఆల్రెడీ దానికి సంబంధించిన క్వశ్చన్లు ఆల్రెడీ ప్రిపేర్ చేశారు. అదేవిధంగా ఏవీలు కూడా 2 అయితే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ సాటర్డే షూట్ అనేది ఇంకా జరుగుతుంది. సాటర్డే షూట్ 3:30కి అయిపోతుంది కాబట్టి 3:30 వరకు బిగ్ బాస్ టీము డబుల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ అని కన్ఫ్యూజ్ అయితే ఉంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అనుకుంటే సుమన్ శెట్టి అన్న, రీతు అన్న సాటర్డే ఎపిసోడ్లో అవుతారు, సండే ఎపిసోడ్లో మళ్ళీ ఒకరు ఎలిమినేట్ అవుతారు. లేదు సింగిల్ ఎలిమినేషన్ అంటే రీతు చౌదరిని సండే ఎపిసోడ్లో ఎలిమినేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎలిమినేషన్ సంబంధించినటువంటి అప్డేటు. అదేవిధంగా కళ్యాణ్ పడాలకు క్రేజ్ పెరుగుతుందా అంటే 100% బిగ్ బాస్లో నిన్న టికెట్ ఫినాల్ విన్నర్ అయిన తర్వాత కళ్యాణ్ పడాలకు క్రేజ్ అనేది భారీగా పెరిగింది. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అలా వైరల్ అవ్వడం వల్ల కళ్యాణ్ పడాల పర్సనల్ అకౌంట్ కూడా భారీగా ఫాలోవర్స్ అనేది పెరగడం అయితే జరిగింది. అదేవిధంగా టీవీ ఛానల్లో కూడా కళ్యాణ్ పడాల గురించి ఇంటర్వ్యూలు అయితే జరుగుతున్నాయి. అంటే కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేసే వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలు అయితే ఇస్తున్నారు. అలాగే డెబిట్స్ కూడా జరుగుతున్నాయి, మీ వాడు గెలుస్తారా మా వాడు గెలుస్తారా అని చెప్పి. సో బిగ్ బాస్కి సంబంధించిన 8 కంటెస్టెంట్లుగా బిగ్ బాస్ 8కి సంబంధించిన 6 కంటెస్టెంట్లు 2 బేబక్క అలాగే శేఖర్ భాష వీళ్ళిద్దరు
ఒక టీవీ ఛానల్లో డెబ్యూట్ కూడా పెట్టుకోవడం జరిగింది. తనుజ గారికి బేబక్క, శేఖర్ భాషకు కళ్యాణ్ పడాలా సపోర్ట్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో ఎవరిది ప్లస్ ఎవరిది మైనస్ అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 అవర్ డెబ్యూట్ అయితే జరగడం జరిగింది. సో కళ్యాణ్ పడాలకి ఇంత క్రేజ్ పెరగడానికి ముఖ్య కారణము కళ్యాణ్ పడాల న్యాచురల్గా ఉండడము, అదేవిధంగా తన యొక్క వ్యక్తిత్వం మంచిగా ఉండడము, అలాగే ఎదుటి వాళ్ళకి సాయం చేసే గుణం ఉండడము, ఓవరాల్గా తన మంచితనమే తనని కాపాడుకుంటూ వచ్చింది. సో ఇదే విధంగా బజ్ అనేది కళ్యాణ్ పడాల సైడు ప్లస్ ఉంటే 100% కళ్యాణ్ పడాల బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంది. సో మీ దృష్టిలో బిగ్ బాస్ టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమానుయల్ అవుతారా అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ ముగ్గురిలో ఎవరు గెలిచినా 100% హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళే అవుతారు. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.